ఏ నేను మీ వెంకట్. ఈరోజు మనం విద్యార్థులు రకాలు వారి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకుందాం. మనకి ఒక ఉపాధ్యాయుడు ఒక క్లాస్లో లెసన్ చెప్పాలనుకున్నప్పుడు అందరికీ సమానంగా చెప్తాడు. ఒక ఊర్లో వర్షం వస్తుంది అనుకుందాం. ఆ వర్షం ఒక ఇంటి దగ్గర ఒకలాగా, ఇంకొక ఇంటి దగ్గర ఒకలాగా, ఒక ఏరియాలో ఒకలాగా అట్లా రాదు. అంతా సమానంగానే వస్తుంది. అలాగే ఉపాధ్యాయుడు కూడా తన పాఠం చెప్పాలనుకున్నప్పుడు ఒకే వాయస్తో చెప్తాడు, ఒకే విధంగా చెప్తాడు. కుల మత లింగ విచక్షణ అంటూ ఏమీ లేకుండా అందరినీ సమానంగా చూస్తాడు, సమానంగా చెప్తాడు. అందరినీ తన సొంత బిడ్డలా చూసుకుని లెసన్ చెప్తాడు. అయితే ఇలా చెప్పేటప్పటికి కూడా కొందరిలో విద్యార్థుల్లో అందరిలో కూడా తారతమ్యాలు ఉంటాయి. వారి యొక్క అభ్యసన స్థాయి ఒకలాగా ఉండదు, వారి యొక్క స్కిల్స్ ఒకేలాగా డెవలప్ చేసుకోరు. అదేవిధంగా విద్యార్థుల్లో ఒక వైఖరి ఉంటుంది. కొందరికి ఎడ్యుకేషన్ పట్ల అపారమైన గౌరవం ఉంటుంది. మా జీవితమే ఎడ్యుకేషన్, ఇది ఉండడం వల్ల మేము ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలమని కొందరు అనుకుంటారు. కొందరు విద్యార్థులు అనుకుంటారు ఎడ్యుకేషన్ అనేది అవసరం అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది చదివితే ఏముంది, చదవకపోతే ఏముంది, ఇంతకుముందు చదివిన వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న వైఖరిలో ఉంటారు. ఫస్ట్ అనుకున్నవాడు బాగా చదివే విద్యార్థి. వాళ్ళకి 90% వరకు మార్కులు వస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు అబోవ్ యావరేజ్. వీళ్ళే మనకి ఒక స్కూల్కి కానీ, ఒక కాలేజీకి కానీ, లేదంటే ఒక మండలానికి కానీ మనకి మంచి మంచి ర్యాంకులు తెస్తారు. వీళ్ళే విద్య పట్ల మంచి వైఖరి ఉంటుంది. టీచర్స్ని గౌరవిస్తారు, అదేవిధంగా అందరినీ గౌరవిస్తారు. వీళ్ళు మంచి మంచి బాగా చదివే వ్యక్తులతోటి, మంచిగా ఉన్న వాళ్ళతోటి, సైలెంట్గా ఉన్న వాళ్ళతోటి, కామ్గా ఉన్న వాళ్ళతో, ఇటువంటి వాళ్ళతో వీళ్ళు పరిచయాలు అనేవి డెవలప్ చేసుకుంటారు. అదేవిధంగా వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అభ్యసన స్థాయి క్లాస్లో ఏమైతే చెప్తున్నారో వాటిని కాకుండా ఇంకా ఎక్స్ట్రా ట్యూషన్ పెట్టించుకుని కానీ, ఇంటి దగ్గర చదువుకుంటాం కానీ, లేదంటే వీళ్ళు ఏదైనా ఇంకా కొత్త కొత్త విషయాలు ఆన్లైన్ ద్వారా కానీ, లేదంటే సోషల్ మీడియా ద్వారా కానీ నేర్చుకుని సొంతంగానే నోట్స్లు తయారు చేసుకుని వాటి నుంచి ప్రతి నిమిషాన్ని చాలా విలువైనదిగా భావిస్తూ చదువుతూ ఉంటారు. కొందరు విద్యార్థులు ఉంటారు పొద్దుట సాయంత్రం 2 పూటలా కూడా ఖచ్చితంగా చదువుతూ ఉంటారు. ఏదోటి చదవాలి అన్న తపన పెట్టుకుంటారు. వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో విజయం అనేది సాధిస్తారు. ఒక విద్యార్థి సాధన అనేది అపారంగా ఉంటే వాళ్ళ సాధనలో ఏదన్నా మిస్టేకులు జరిగినా సరే అదే విధంగా సాధన చేస్తే వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వీళ్ళ యొక్క స్థాయి లెవెల్ అనేది పెరుగుతుంది. అందుకని ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మీద గౌరవం ఉందో వీళ్ళ చదువునే ఒక జీవితంగా, ఎడ్యుకేషన్నే ఒక ప్యాషన్గా తీసుకొని చదువుతూ ఉంటారు. మంచి మార్క్స్ వస్తూ ఉంటాయి. ప్రతి నిమిషాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి మార్క్స్ని కూడా చాలా విలువైనదిగా భావిస్తారు. అదేవిధంగా చాలా ధైర్యంగా ఉంటారు. ఇంకా రెండో స్థాయి చూసుకుంటే వీళ్ళు యావరేజ్. వీళ్ళు 60%కి అటు ఇటుగా ఉంటారు. వీళ్ళు ఎక్కువగా క్లాసులో ఏమైతే చెప్తున్నారో వాటిని ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళకి చదువు మీద మధ్యలో వైఖరి అనేది ఏర్పడుతుంది. వీళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తారు, అక్కడే చదువుతూ ఉంటారు. చదవాలనే తపన సడన్గా వస్తుంది, కానీ వీళ్ళు యావరేజ్ స్టూడెంట్గా మారుతూ ఉంటారు. అయితే ఇంకా మూడో స్థాయి తీసుకుంటే వీళ్ళు 35కి అటు ఇటుగా ఉంటారు. అయితే పాస్ అవుతారు, లేదంటే ఫెయిల్ అవుతారు. వీళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఎటువంటి మంచి అభిప్రాయం అనేది ఉండదు. చదివి ఎవరు బాగుపడ్డారు? మనలాంటి వాళ్ళకి చదువు అనేది ఎక్కదు. మనం చదివినా సరే సమాజానికి ఏమి ఉపకారం ఉంది, ఏదైనా పని చేసుకుంటే సంపాదించవచ్చు. ఈ చదువుల వల్ల మనకు అంత బోర్గా ఉంది. ఆ టైంలో ఎవరో చూపిస్తే మనం పాస్ అవుతాంలే, దీనికి ఏం చేస్తాం, మన పక్కవాడు బాగా రాస్తాడు, ఎవరిదో దాంట్లో కాపీ కొట్టచ్చు, లేదంటే స్లిప్పులు పెట్టడం, ఇటువంటి వైఖరి కలిగి ఉంటారు. ఎడ్యుకేషన్ మీద అంత మంచి వైఖరి ఉండదు. కానీ వీళ్ళ బయట కొన్ని సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు.
వీళ్ళే కొన్నిసార్లు స్కూల్కి డిస్ట్రక్టివ్ బిహేవియర్గా ఉంటారు. స్కూల్లో టీచర్స్ అంటే గౌరవం ఉండదు. ఏదన్నా ఎస్కేపిజం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు పారిపోదాం. ఎప్పుడైతే మనకు ఆడుకోవడానికి లేదంటే తిరగడానికి లేదంటే కోకరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వీళ్ళకి మార్క్స్ అనేవి కూడా అటు ఇటుగా ఉంటాయి. కానీ వీళ్ళ జీవితంలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని సెటిల్ అవుతూ ఉంటారు. వీళ్ళేంటంటే అట్లా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చదువు కంటే కూడా దానిని ఎక్కువగా గౌరవిస్తారు. అయితే మనం ఎలా చదువుకున్నా సరే జీవితానికి మనకి ఎడ్యుకేషన్ అనేది అవసరం. మీరు ఏ పని చేసినా సరే. అది వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఇంకా వేరే ఏదైనా అవ్వచ్చు. ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. వీళ్ళకి చదువుకునేటప్పుడు దాని విలువ తెలియదు. చదువుకుని జాబ్‌కి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ తెలుస్తుంది నేను ఎందుకు చదువుకోలేదు అన్న వైఖరి. అందుకని విద్యార్థుల యొక్క సామర్థ్యాలు కానీ, అభ్యసన స్థాయి కానీ వారి యొక్క వైఖరి మీద ఆధారపడుతుంది. ఇది పాజిటివ్ వైఖరి ఉందా, నెగెటివ్ వైఖరి ఉందా అన్న దాని మీదే వాళ్ళకి డిపెండ్ అయి ఉంటుంది. అందుకని విద్యార్థుల్ని మనం ఎప్పుడూ కూడా మోటివేషన్ చేస్తూ ఉండాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్‌లో వాటిలో మోటివేషన్ చేస్తూ ఉంటుంటే కనీసం దాంట్లో ఎంతోగా కొంతమంది మోటివేట్ అవ్వి వాళ్ళు బాగా చదవడం అనేది జరుగుతుంది. మనకి ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్పుతున్నాం అన్న దాని మీద ఆధారపడుతుంది. పిల్లల్లో మనం రోజు ప్రాక్టీస్ అనేది ఉండాలి. మనం రోజు ఎంతైతే ప్రాక్టీస్ చేస్తామో పిల్లల్లో అంతే సామర్థ్యం పెరుగుతుంది. మనం పొద్దున్నే లేచి కాలకృత్యాలు ఎలా తీర్చుకుంటాం, అదేవిధంగా ఫుడ్ ఎలా తీసుకుంటాం అనేది మనకి అభ్యసన అనేది ఒక భాగం అయిపోతే విద్యార్థులలో ఆటోమేటిక్‌గా అదే రిజల్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఎందుకు మనకి, ఇప్పుడు చదివి ఏం చేస్తాం అన్న వైఖరిలో ఉన్న వాళ్ళు మాత్రమే అట్లా తారతమ్యాలు వస్తూ ఉంటాయి. అయితే అభ్యసన అనేది నాకు బాగా రాదు, వాడికి బాగా వస్తుంది, వాడికి 90% వస్తుంది, నాకు 35% వస్తుంది, మనం పనికిరాం అనేది లేదు. మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ప్రాక్టీస్. ఆ 90% వచ్చే వాళ్ళు కూడా ప్రాక్టీస్ మానేస్తే వాళ్ళు కూడా డల్ అయిపోతారు. ఈ 35% వాడు ప్రాక్టీస్ చేస్తే వీడు చేయగా కొంతకాలానికి క్లాసులు పైకి వెళ్ళగలిగి కూడా వీరు కూడా ఆ స్థానానికి వెళ్ళొచ్చు. అంటే మనకి ఏది కూడా మనం అభ్యాసన అనేది ప్రాక్టీస్ మీద ఆధారపడుతుంది. అభ్యసన స్థాయి మీద ఆధారపడుతుంది. అందుకని మనం నేర్చుకోవడం అనేది మనం ఎంత బాగా ఉంటే అంత బాగా వస్తుంది. నీకు 35 వచ్చింది కదా అని నువ్వు తెలివి తక్కువవాడు కాదు. 90% వచ్చింది కదా అని వాడు తెలివైన వాడు కాదు. 60% వచ్చిందని యావరేజ్ కాదు. మన యొక్క సాధనా స్థాయి అనేది కరెక్ట్‌గా లేదు. ఆ సాధనా స్థాయి మీద నీకు మంచి వైఖరి లేదు. లేదంటే వేరే యాక్టివిటీ మీద మనం పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లల్లో వాళ్ళకి ఆ విధంగా ఏర్పడుతున్నారు. అందుకని మనం పిల్లలకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఎడ్యుకేషన్ మీద మనం రప్పించాలి. మన సరౌండింగ్ కూడా అటువంటి ఏరియా ఉండాలి. అప్పుడే పిల్లలు మంచిగా తయారవుతారు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.